సో మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే ఏదైనా అంటే వాటర్ బాగా తాగేసేయాలి, ఒక హాఫ్ లీటర్ అలాగా. తర్వాత ఒక యాపిల్ అయినా ఏదో ఒక ఫ్రూట్ కన్జ్యూమ్ చేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ కొన్ని తీసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్ కొంచెం బాగుంటుంది, ఆకలి వేయకుండా ఉంటుంది. అండ్ నేను లంచ్కి బీట్రూట్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను, అండ్ కీరా, బ్రౌన్ రైస్ తీసుకున్నాను. బ్రౌన్ రైస్ ఎలా తీసుకోవాలంటే, మనం స్మాల్ టీ కప్ ఉంటుంది కదా, ఆ టీ కప్లో సగం వరకు బియ్యం తీసుకోవాలి. ఆ చిన్న అంటే టీ కప్ అంటే మనది లాస్ట్ అంటే చిన్న ఫింగర్ అంత ఉంటుంది, దాంట్లో సగం వరకు బియ్యం తీసుకొని మనం రైస్ చేసుకుంటే అట్లీస్ట్ మనకి 3 స్పూన్స్ ఆఫ్ రైస్ అనేది వస్తుంది. సో మనము డైట్లో దాన్ని కన్జ్యూమ్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా, అంటే మిగిలిపోయిన వేస్ట్ అవ్వకుండా అలా హ్యాపీగా తినొచ్చు అని నా ఇంటెన్షన్. అండ్ ఈ కర్రీ వచ్చేసి దిస్ ఈజ్ 4 o'clock ఫ్రూట్స్ కర్రీ వచ్చేసి నేను మా అత్తయ్య టమాటో కర్రీ చేసింది, దాన్ని నేను కొంచెంగా కన్జ్యూమ్ చేసుకున్నాను. అండ్ డిన్నర్ సింపుల్గా ఫినిష్ చేశాను. 1 చపాతీ అండ్ బీట్రూట్ కర్రీ అండ్ పప్పు అండ్ టమాటో కర్రీ.